రాష్ట్రంలో ఒక గెలుపు కోతిని సింహాన్ని చేస్తుంది, ఒక ఓటమి పులిని కోతిని చేస్తుంది. ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఈ కామన్గా మనం చూసేదే. నిన్న మొన్నటి వరకు ఒక పార్టీకి కొమ్ము కాసే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకునేవాళ్ళు జగన్ ఉరుము తురుము, చంద్రబాబు ఏం చేస్తారు, పవన్ ఏం చేస్తారు అని ప్రచారం చేస్తూ వచ్చారు. సడన్గా వాళ్ళ వీడియోలు యూటర్న్ తీసుకున్నాయి. ఈరోజు నేను కొన్ని వీడియోలు చూస్తున్నా. జగన్ కన్నా పవన్ కళ్యాణ్ చాలా బెటర్. పవన్ కళ్యాణ్ 21కి 21 కొట్టాడు, భారతదేశంలోనే ఇది ఒక రికార్డు అంటూ ఒక సీనియర్ జర్నలిస్టు, పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ మాట మాట్లాడటం విని నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. 10 ఏళ్లుగా పార్టీ లేదు, పోటీ లేదు, ఏదో ఒక పార్టీ గూడిగం చేస్తూ పవర్లోకి రావడమే ప్రధాన ఎజెండాగా మూవ్ అయిన జనసేనను పొగడండి, తప్పులేదు. ఎందుకంటే ఒక్క సీటు నుంచి 21కి వచ్చారు, అప్రిషియబుల్ థింగ్, తప్పులేదు. వాళ్ళు తీసుకున్న టైం పీరియడ్ ఏంటి, వాళ్ళు పోటీ చేసిన స్థానాలేంటి, వాళ్ళు తీసుకొచ్చిన అజెండా ఏంటి, దాన్ని అమలు చేసే విధంగా ఉందా, ఎవరు వాళ్ళకు ఓటేశారు, ఈ అన్ని పాయింట్స్ కన్సిడరేషన్లో తీసుకోవాలి కదా. 21కి 21 రాలేదు వాళ్లకు, 175కి 21 వచ్చాయి. ఈ పాయింట్ ఎలా మర్చిపోతున్నారు? పోటీలోకి రాకమునిపే 175 నియోజకవర్గాల్లో మాకు చేత కాదు, 21 చాలు మాకు అని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు 21. పవన్ కళ్యాణ్ వాంట్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ప్రామిసింగ్ లీడర్. ఆ ప్రొజెక్షన్లో భాగంగా 21 సీట్లు మాత్రమే తీసుకున్నాడు. ఎందుకంటే అతను గ్రౌండ్లో వర్క్ చేయించుకున్నాడు, 21 పీపుల్ మాత్రమే గెలవగలరు అని ఒక గ్రౌండ్ వర్క్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే 21 సీట్స్ తీసుకున్నాడు. ఎలక్షన్స్ ముందర క్లియర్గా దెర్ వాజ్ ఒక విజన్ ఉంది అక్కడ. ఏ ప్రాంత రఘురామకృష్ణంరాజు లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ని కూడా నరసాపురం నుంచి తప్పించి మరొక ప్రాంతంలో ఇచ్చారు. అసలు సరైన డేటా అనాలిటిక్స్, మిషన్ లెర్నింగ్ వాడింది టీడీపీ. జగన్మోహన్ రెడ్డిని ఐపాక్ అనే సంస్థ మోసం చేసింది. వాళ్లకు 2 ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి. టెక్నాలజీ కలిసి వచ్చింది, గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి ఉన్న క్యాడర్, చంద్రబాబుకున్న ఎక్స్పీరియన్స్, పవన్ కళ్యాణ్కి ఉన్న చరిజ్మా, ఈ 3 ఫ్యాక్టర్స్ అభ్యర్థుల ఎంపికలో పనిచేసింది. వేరాస్ జగన్మోహన్ రెడ్డికి ఇట్స్ ఎ వెరీ యంగ్ పార్టీ. ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఆవేశంతో, ఒక ఆశయ సాధనతో వచ్చిన వాళ్ళు అభ్యర్థులు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ, సపోర్ట్ లేదు, సెంటర్లో ఏ పార్టీ సపోర్ట్ లేదు, స్టేట్లో ఒక సపోర్ట్ లేదు, ఒక్కడే ఆలోచించాడు. తన చుట్టూ చేరిన వాళ్ళు మంచి చేశారా చెడు చేశారా అని పక్కన పెడితే వాళ్ళు టెక్నాలజీని నమ్ముకున్నారు. గ్రౌండ్ లెవెల్లో సోషల్ ఇంజనీరింగ్ అనుకుంటూ టెక్నాలజీని నమ్ముకున్నారు. సోషల్ ఇంజనీరింగ్లో కూడా టెక్నాలజీని నమ్ముకున్నారు. ఇట్ హ్యాస్ హర్ట్ దెమ్ అలాట్. అది పాయింట్ ఇక్కడ. 21కి 21 కాదు, 175కి 21 వచ్చింది. మిగతా చోట్ల పోటీ చెయ్యలేము, మాకు చేత కాదు అని చేతులు ఎత్తేశారు. దట్ ఈస్ ద థింగ్. ఇక మిగతా స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్, కంప్లీట్గా కులాల మధ్య ఎలా ఉంటుంది, నాయకులు ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన ఒక తత్వం. ఇది రాజకీయ చాణక్యం అని చెప్పలేము, కానీ ఆయనకు ఎన్టీ రామారావు గారికి అల్లుడయ్యే టయానికి ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్. ఈ పాయింట్ జనాలు మర్చిపోతున్నారు. అతను 75 ఏళ్ల వయసును తీసుకుంటే దాంట్లో 45 ఏళ్ళు ఆల్మోస్ట్ రాజకీయాల్లో ఉన్నాడు. జగన్ అతనితో కంపేర్ చేస్తే పిల్లబచ్చా. ఇది ట్రూత్. పిల్లలు చేసే తప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానికి ఇప్పుడు పర్యవసానం అనుభవిస్తున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్. రాజశేఖర రెడ్డి గారు కూడా సీఎం అయిన కాలానికి ఆయన వయసు 55 56 ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మచ్ యంగర్ దాన్ దాట్ హీ బికేమ్ ఏ సీఎం. రాజకీయాల్లో తప్పులు దొర్లుతాయి. ప్రజలు క్షమించే గుణం ప్రజలకు ఎప్పుడు ఉంటుంది, ఆదరించే గుణం ప్రజలకు ఎప్పుడు ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లోనే ఒక మార్కు. ఈ భజన కార్యక్రమాలు ఆపి రాష్ట్రానికి ఏం చేయబోతున్నారో అవి చూసుకొని వాటిని ఛానల్స్ ప్రొజెక్ట్ చేస్తే ప్రజలకు ఏదో కొద్ది ఉపయోగపడుతుంది. గతంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తామంటే గతంలో జరిగిందే మళ్ళీ మీకు 2029లో రిపీట్ అవుతుంది.